మొంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక సైక్లోన్ తీరం దాటిన మరుసటి రోజు నుంచే బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో రామానాయుడు పర్యటించారు. లక్ష్మీపాలెం, గంగడపాలెం గ్రామాల్లో ముంపు బాధితులకు సహాయం అందించారు. నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు మరో 5 రకాల నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. గత వైసీపీ పాలనలో ఇక విపత్తులు సంభవిస్తే కనీసం మాట సహాయం కూడా చేయలేదని మంత్రి ధ్వజమెత్తారు. నాడు గాలిలో జగన్ పర్యటించి బాధితులకు ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయన్నారు. ఇక మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో గత ప్రభుత్వం 10,000 ఇస్తే తాము 20,000కు పెంచి ఇచ్చినట్లు గుర్తు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కేజీ పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అడిగారా? అడగల. మేము ముఖ్యమంత్రిని అడిగామా? ఇంకా అడగక ముందే ఆయన అనౌన్స్ చేసేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, బలహీన వర్గాలు వీళ్ళకి పనులు లేకపోతే పస్తులు ఉంటారు. అట్లా నా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ మత్స్యకారుడు, ఏ అగ్నికుల క్షత్రియుడు, ఏ చేనేత వర్గం వాళ్ళు కూడా పస్తులు ఉండడానికి వీలు లేదని చెప్పి వెంటనే మాట ఇవ్వడం. అన్న మాట ప్రకారం మీ గ్రామానికి వేల బియ్యం బస్తాలు, లారీలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం అంటే, ఇది పని చేయడం అంటే. అంతేగాని కళ్ళబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మీ యొక్క జీవితాలను నాశనం చేయడం కాదు. ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారమ్మా. మొన్న 24లో మేము అధికారంలోకి వచ్చాం. చిల్లి గవ్వలేదు అక్కడ, మొత్తం ఊడ్చేసి పట్టుకుని పోయాడు మొత్తం అంతా. మళ్ళీ వేళ ఒక్కొక్క మెట్టు